ये पाठ महिला सुधा गाరికి ఆదరి గారికి నాగబాబు గారికి వందనాలు. ప్రార్థన చేసిన సేవకులు రాజ్బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియుల ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుడి వాక్యం వినాలని చేస్తున్నాం. దేవుడి సేవకు ఎవరు మాట్లాడినా దేవుడే మాట్లాడుతున్నారని మనం ఎంతో ప్రార్థనతో మనం వినాలి. దేవుడి వాక్యం మాట్లాడడం ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దని క్రమంగా ఉండాలని మనం చూస్తున్నాం. చిన్న విషయంలో కూడా తల్లిదండ్రులు చూసుకోవాలని వాళ్ళు అటు ఇటు కూడా చక్కగా దేవుడి వాక్యం మనం చేస్తున్న ఈ సమయంలో దేవుడి సేవకులు నేను తిరుగుగా దేవుడి వాక్యంతో మాట్లాడతాను. అందరికీ వందనాలండి. బాధపడుకొని వెళ్తాం. అందరికీ వచ్చిన పాటే మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా, మనసు మలినమైన నాపై మనిషిగా బ్రతికించవా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా, మనసు మలినమైన నాపై మనిషిగా బ్రతికించవా. మనసున్న మంచి దేవా హృదయం ధ్యానిత నిన్నే ప్రబడకేంద్రము, ఆమెని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయం ధ్యానిత నిన్నే ప్రబడకేంద్రము, ఆమెని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు కల్పమెరిగిన మహనీయుడా, మనసు మాట కలిగిన నిజదేవుడా, మనసు కల్పమెరిగిన మహనీయుడా, మనసు మాట కలిగిన నిజదేవుడా. నా మహిమతో వెనక మరచిపోయా, నా హృదయని నా నాదుగా నిలిచిపోయా. నా మహిమతో వెనక మరచిపోయా, నా హృదయని నా నాదుగా నిలిచిపోయా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా, మనసు మలినమైన నాపై
మనస్సున్న మంచి దేవుడు కనుక మంచి దేవుడు మనము నిత్యము ఆరాధించి గణపరచాలి. ముఖ్యంగా ఇది నా బాబు గారు ప్రదేశ్ గారు మన మధ్య ఉండడం చాలా మంచిది. ప్రతి వదనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ధ్యానం కొరకై అపొస్తలుల కార్య గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం కూడా చదువుకుందాం ధ్యానం కొరకై. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. దేవుని విశ్వాసులారా, అపొస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క చదివినటువంటి 2 వచనాల సంభాషణ పేతురు సీమోను మాట్లాడుకున్న సందర్భం కనుక దేవుని విశ్వాసులారా, దేవుడు ఈ పేతురును నిలవబెట్టుకొని అద్భుత రీతిలో ఆయన వాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది నేను చెప్పే వాక్యం ఏంటంటే, క్రైస్తవుల హృదయంలో నుండి చెడుతనంలో తీసివేసుకోవాలి. ఇక్కడ పేతురు అంటున్నాడు సీమోనుతో, ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపవచ్చును. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, మానవుని హృదయము బాల్యం నుండి చెడ్డది అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ చెడ్డ హృదయం కలిగినటువంటి మానవుడు హృదయంలో నుండి చెడుతనమును తీసుకువేసుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే పేతురు కూడా సీమోనుతో అంటున్నాడు 23వ వచనంలో, నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనపడుచున్నది. హృదయం ఎలా ఉన్నదంట? దుష్టత్వంతో చెడుతో నిండి ఉన్నది. ఈ ఘోరమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకోవాలని ప్రభువు ఈ యొక్క మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. దేవుని విశ్వాసారా, నేను 3 అంశాలు చెప్పి నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. దేవుని విశ్వాసం, ఎందుకు పేతురు సీమోనుతో ఈ మాట మాట్లాడాడు, అసలు సందర్భం ఏంటి అని, తర్వాత హృదయంలో ఘోరమైనటువంటి పాపం ఉంటే ఏం జరుగుతుంది, తీసివేసుకుంటే ఏం జరుగుతుంది, ఈ 3 అంశాల గురించి నేను టుకీగా క్లుప్తంగా చెప్పేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. దేవుని విశ్వాసాలారా, ప్రసంగాలంటే దేవుని విశ్వాసాలారా ఈ రోజుని చాలా ఈజీ అయిపోయాయి. నిలబడి ప్రసంగించే వారు ఎవరైనా కానీ ఒకరు మాత్రం ఆలోచించుకోవాలి, దేవుడు అతన్ని పిలుచుకున్నాడా లేదా, పిలుపు ఉందా లేదా. ఈ రోజుల్లో ఎవరైనా కానీ సంఘాల్లో ప్రసంగాలు చేస్తున్నారు, ప్రసంగం చేసి మాట్లాడిన వారు దిగి వచ్చినప్పుడు ఈ దైవజనుడు అంటున్నారు. దేవుని విశ్వాసారా, ఈనాడు ప్రసంగాలు యూట్యూబ్లో అన్ని ఛానల్లో విరివిగా దొరుకుతున్నాయి. అందుకని నిలబడి మాట్లాడుతున్నారు. నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అనేటువంటి విశ్వాసం గ్రహించాలి. ఆ ఓటు విశ్వాసమే వేయాలి. ఈ యోగ్యుడా కాదా, ఇది మాట్లాడటానికి యోగ్యుడా కాదా, ప్రసంగించడానికి యోగ్యుడా కాదా, అసలు ఈ మాటలు సత్యమా కాదా, అసలు ఈ ఆత్మ సంబంధమైన మాటలా కాదా, అసలు ఏంటి ఈ ప్రసంగం అని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా మనం మా సంఘానికి వచ్చి 11:10 వస్తున్నాం, 1:30 వెళ్ళిపోతున్నాం. 1:30 వెళ్ళిపోతున్నా నిలబడినటువంటి దైవజనుడు కానీ, ఆరాధించే ఆరాధన కానీ, పాటలో కానీ ఆత్మీయత ఉందా లేదా, ఈ ప్రసంగించే ప్రసంగుడు సరైనటువంటి ప్రసంగుడు కావునా కాదా, ఇది మాత్రం తెలుసుకోవాలి. నాకు సమయం ఇచ్చారు కదా, నేను 40 నిమిషాలు
ఏదో నా నోటుకు వచ్చినట్టు నేను మాట్లాడేసి నాకున్నటువంటి అనుభవం నేను మాట్లాడేసి వెళ్ళిపోతే వీళ్ళందరినీ మోసగించిన వాడిని అవుతానే. ఎందుకంటే దేవుని సత్యాన్ని గ్రహించాలి. ఒక ప్రసంగం నిలబడ్డాడంటే వనవరు నిలబడతాడు, వనవరు కూడా నిలబడి మాట్లాడాడంటే విరుచున్న వారు ఎంతమంది అంటే 200 మంది. 200 మంది టైం వేస్ట్ చేయకూడదు. 200 మందిని దేవుడిలో నడిపించాలి. ఈ 200 మందిలో నిద్రాత్మ వారు ఉన్నారు, ఇంటికాడ ఆలోచించిన వారు ఉన్నారు, అలాగా అనేక విధాలుగా ఉన్నారు. కానీ వారందరినీ ప్రభు వైపు ఆకర్షించి ప్రభు మాటలు వినేటట్లుగా చేయాలి. దేవుడి వాక్యం ఉన్నట్లుగా ప్రకటించాలి. ఆ ప్రకటిస్తేనే అది విలువైనదిగా ఉంటుంది, అది సరైనది, అది దుర్బోధ కాదు. దేవుని విశ్వాసం ఈ సత్యాన్ని మనం గమనించాలి. మీరే మార్పులు ఇప్పుడు తిరిగి నిలబడి మాట్లాడతారంటే ఈ మాటల సంఘానికి ప్రయోజనకరమా, ఇది యోగ్యులా నిలబడి మాట్లాడటానికి అని ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే అయిపోయింది, వస్తున్నాం వెళ్తున్నాం అయిపోయింది, కానీ ఏం చెప్పాలనేటువంటిది చెప్పేవారికి తెలియట్లేదు, వినేవారికి కూడా తెలియట్లేదు. అలాంటి ప్రసంగాలు ఉన్నాయి. కనుక నేను మా సంఘాన్ని విమర్శించడం లేదు, కానీ అన్ని చోట్ల జరుగుతున్నాయి. మరియు రెండవదిగా ఈ రోజుల్లో సేవకుడిని డామినేట్ చేస్తున్నారు. సేవకుడిని డామినేట్ చేస్తున్నారు. పెద్దలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, సేవకుడిని డామినేట్ చేస్తున్నారు. డామినేట్ చేసి వాళ్ళు చెప్పాడు నేను ఎందుకు చెప్పలేను, వాళ్ళు ఏబిసిడి రావు బైబిల్లో ఎందుకు చెప్పలేను, ఆదిగారి పుస్తకాలు అనర్గళంగా చెప్పడం రాదు, వాళ్ళు చెప్పేస్తున్నారు వాక్యం నేను ఎందుకు చెప్పలేను. ఇది వీరిలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి సేవకుడి మీద డామినేట్ చేస్తున్నారు. సంఘ పెద్దలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి. ప్రియ దేవుని విశ్వాసులారా, డామినేషన్ కాదు, మనం నేర్చుకోవాలి. ఇక్కడ నేను నిలబడాలంటే ఇంచుమించు ప్రియ దేవుడు వారం రోజులు బట్టి నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. వారం రోజులు బట్టి సిద్ధపడి మీ ముందు నిలబడుతున్నాను. మీ ముందు నిలబడ్డానంటే ఈ వాక్యానికి న్యాయం చేయాలి, మీకు సరైన రీతిలోనే బోధించాలి. ఇది కావాలి. ఈనాడు సంఘాల్లో కరువైపోయింది. కానీ ప్రియ నా బాధతో నేను మాట్లాడతాను. ఒక సంఘాన్ని చూశాను నేను, విజయ్ గారి సంఘాన్ని. నేను చెప్పేస్తున్నాను పేరు విజయ్ గారి సంఘాన్ని. విజయ్ గారు ఎలాంటి వారు మనకందరికీ తెలుసు. నేను అంటాను ఆయన దేవుడు తర్వాత దేవుడు అంటారు. అంత మంచి ప్రసంగికుడు ఆయన. ఇంచుమించు 60-70 సంవత్సరాలు 60-70 సంవత్సరాల్లో సంఘం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే చెప్పింది బోధించినది వారు ఎప్పుడూ తిరిగి బోధించలేదంట. సంఘాన్ని చెప్పింది తిరిగి బోధించలేదంట. అంతటి గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు ఒక దినాన నేను మా చిన్నయ్య గారికి మీటింగ్కి వెళ్తే ఆయన మెసేజ్ ఇస్తున్నాడు. మెసేజ్ ఇస్తుంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు కావలించుకున్నాడు. కూర్చున్నాడు పెద్దది, ముక్కంట శివుడు కాలిపోతుంది, కళ్ళంట నీళ్ళు కాలిపోతున్నాయి, నిలవలేని పరిస్థితి. ఆయన ప్రసంగం చేస్తుంటే నేను ఆయనే చూస్తున్నాను. ఏంటి ప్రసంగం? ఇంకా బోధకులు ఉన్నారే, ఇంకా బోధకులు సేవకులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు మాట్లాడకూడదు? ఈయనేంటి ఎంత శివుడు కాదు, ఎంత రొప్పదు, ఇలా మాట్లాడవలసిన అవసరం ఏంటి అని నేను మనసులో ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే 25 మంది దైవజనులు అక్కడ ఉన్నారు నాతో పాటు. దేవుడు దిగి వచ్చిన తర్వాత అడిగాను, అయ్యా ఏంటి ఎందుకు చేస్తున్నది? మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు నిలవలేని పరిస్థితిలో ఉన్నారు, అవసరమా అంటే ఆయన అన్నాడు, ఫిలిప్ గారు అవసరం. నా సంఘానికి నేను నేర్పడం అవసరం, నేను మాట్లాడటం అవసరం. చూసారు కదా, ఇంకా ముందు ఒక ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూసారు కదా. ఆయన పొజిషన్ తీపిగా రావడం లేదు, ఆయన ఇలా చేయడం రావట్లేదు. చూసావు కదా, నేను అవసరం మాట్లాడు. కనుక దేవుని విశ్వాసం, దేవుని సంఘంలో ప్రసంగించేవారు ఎవరైనా సరే దేవుని విశ్వాసం నేర్చుకొని దాన్ని చదివి ఓ బుక్లో రాసుకొని దాన్ని ప్రజలకు వివరించాలి.
ఎందుకంటే బుక్లో రాసుకుండగా ఈ రోజుల్లో ప్రసంగాలు చాలా మంది చేస్తున్నారు. 10 ప్రసంగాలు వేసుకుంటే ప్రపంచమంతా తిరిగేయచ్చు. అలా ఉంది సేవకుల యొక్క పరిస్థితి ఇప్పుడు. కనుక ప్రియ దేవుడు, నేను ఎవరిని విమర్శించట్లేదు. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, సంఘానికి కావాల్సినది సువార్త. ఇప్పుడు ఇక్కడ పేతురు చెప్పినటువంటి మాటలో మనం చూసినట్లయితే సీమోనుతో అంటున్నాడు, దేవుని విశ్వాసారా, కాబట్టి నీ చెడుతనాన్ని మానుకొని వారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ ప్రియ నీ హృదయంలోచన క్షమింపవచ్చును. ప్రియ దేవుని విశ్వాసం, మానవుని హృదయము వారి నుండి చెడ్డది. ఈ చెడ్డ హృదయమైనటువంటి ఈ హృదయాన్ని తీసివేసుకోవాలి. ఈ హృదయాన్ని తీసివేసుకుంటే అది దేవుడికి ఇష్టమైనదిగా ఉంటుంది, మనకి ప్రీతికరమైనదిగా ఉంటుంది. మీరు దేవుని విశ్వాసారా, కనుక ఈ యొక్క సందర్భాన్ని బట్టి పేతురు సీమోనుతో అంటున్న మాట ఏంటంటే, సువార్తను గురించి వీరికి తర్కం వచ్చింది, వాదం వచ్చింది. ఈ సువార్తను గురించి ప్రియ దేవుని విశ్వాసారా వాదం వచ్చింది. ఏంటి ఆ వాదం అంటే, సమరయలో ఫిలిప్పు వాక్యం బోధిస్తూ ఉండగా అనేక అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. దానిని బట్టి సీమోను ఆ వరాన్ని నాకు మనకు అడుగుతున్నాడు. అయితే ప్రియ దేవుని విశ్వాసారా, ఒక విశ్వాసి, ఒక మనిషి ప్రియ దేవుని విశ్వాసం, దేవుని సన్నిధిలో విశ్వాసిగా కొనసాగాలంటే వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, సువార్త ప్రకటించేవారు మొట్టమొదటిగా ఉండాలి. సువార్త ప్రకటించేవారు ఉండాలి. సువార్త ప్రకటిస్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సువార్తను విని రక్షింపబడతాడు. ఆ సువార్తను విని రక్షింపబడిన తర్వాత ఆ సువార్తను నమ్ముతాడు. సువార్తను నమ్మిన తర్వాత బాప్తిసం పొందుతాడు. ప్రియ దేవుని బాప్తిసం పొందిన తర్వాత ప్రియ దేవుని విశ్వాసారా సంఘంలో చేర్చబడతాడు. సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘంలో వాక్యం ప్రకటింపబడుతుంది. ఆ వాక్యము ద్వారా ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి చెడుతనాన్ని అన్ని తీసివేసుకొని ఒక గొప్ప విశ్వాసిగా తీర్చిదిద్దబడతాడు. తరువాత ఆ వ్యక్తి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మరల పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి అనగా రక్షింపబడిన వ్యక్తి మరలా సువార్త ప్రకటన. ఇది ప్రక్రియ. ఇది ఒక విశ్వాసం ఉండవలసినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను కొనసాగించుకోవాలి. ఈ ప్రక్రియ జరగాలి. ఈ ప్రక్రియ జరగకుండా ఉంటే దేవుని విశ్వాసాలు సంఘానికి శ్రమ. అదే రీతిగా దేవుని విశ్వాసాల ఈ యొక్క యెరూషలేము సంఘానికి కూడా దేవుడు అదే జరిగించాడు. చూడండి, అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు అన్న మాట ఏంటంటే, ఆ అపొస్తలుల కార్యగ్రంథము 1:8 అన్నాడు, ఆయన పరమునకు వెళ్తూ ఆయన ఒక మాట అన్నాడు. చూడండి, ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యంతటా భూదిగంతముల వరకు మాకు సాక్షులై యుద్ధరని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు వెళ్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు సువార్తను ప్రకటించండి. ఎక్కడ ప్రకటించాలి? యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతములలోను సువార్త ప్రకటించండి అని ఆదిమ సంఘమైనటువంటి సంఘానికి ఆయన హెచ్చరిస్తూ పరలోకం వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ చెప్పిన మాట మీరు వినకుండా రక్షింపబడిన వారు రక్షింపబడి ఆ యెరూషలేములోనే ఉండిపోయారు. యెరూషలేములోనే ఉండిపోయి 120 మంది ఒక ఇంట్లో కూడుకొని దేవుడిని ప్రార్థిస్తుండగా దేవుడు జరగవలసింది ఏంటంటే, అక్కడ గొప్ప కార్యం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నవారు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత దేవుని విశ్వాసాల వారు అన్య భాషలతో మాట్లాడసాగారు. అంతేనే కానీ వారు అక్కడే ఉండిపోయారు, కానీ సువార్త ప్రకటించడానికి వారు వెళ్ళలేదు. యెరూషలేములోనే ఉండిపోయారు ఈ ఆదిమ సంఘం. అందుకని దేవుని విశ్వాసాల ఆ సంఘానికి గొప్ప హింస కలిగింది. హింస వచ్చింది. చూడండి, 8వ అధ్యాయం అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, ఆ
గొప్ప హింస కలిగను. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయేది. దేవుని విశ్వాసుల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీద వాలిందో వారు ఏం చేశారంటే అక్కడ హింస కలిగింది. వీరు సువార్త ప్రకటించినందున ఆ హింసను బట్టి వారు ఏం చేశారంటే యెరూషలేము వెళ్ళారు. ఆ యెరూషలేము నుండి యూదయ వెళ్ళారు, సమరయ వెళ్ళారు, భూదిగంతంలో వరకు చెదరిపోయారు. అక్కడ గొప్ప హింస జరిగింది. ఆ హింస జరిగిన విధానాన్ని బట్టి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు వెళ్ళినట్టుండగా వారు ఏం చేస్తున్నారంటే 4వ వచనం చూడండి, 8:4. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచరించేది. వారు ఏం చేశారంటే ప్రభు మాట వినకుండా యెరూషలేములో ఉండిపోయారు. మనం కూడా ఏం చేస్తున్నామంటే సువార్తను ప్రకటించకుండా వేల ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయి. సువార్తను ప్రకటించకుండా సంఘంలోనే ఉండిపోతున్నాం. సంఘంలో ఎవరున్నారో తెలుసా? సంఘంలో ఎవరున్నారో తెలుసా? సంఘంలో ఎవరున్నారంటే ముసలి వారు ఉండాలి, నడవలేని వారు ఉండాలి, అటువంటి వారు బోధకులు, అటువంటి వారు ఉండాలి. కానీ ఇప్పుడు యవనస్తులే సంఘంలో బోధకులుగా ఉంటున్నారు. యవనస్తులు చేయవలసిన పని ఏంటంటే వారేం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. వారేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. రక్షింపబడిన యవనస్తులు ఎవరైనా సరే సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించే వారి పాదములో సుందరములు అన్నాడు. కనుక సువార్త ఈ ప్రక్రియ జరగడం లేదు, ఈ సువార్త కార్యక్రమం జరగడం లేదు. సంఘంలో ఉండిపోయిన సంఘంలో కార్యక్రమాలు చేస్తూ సంఘంలో అది ఇది పెద్దరికం అది కావాలని గుర్తుకుంటున్నారు తప్ప దేవుని ఉద్దేశం ఏమైనదో ఒక్కరికి కూడా తెలపలేదు. యవనస్తులు గమనించండి, రక్షింపబడ్డ నీవు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవాలి. ఎలీషా 12 కార్యక్రమం తర్వాత వెనకాల కుదురుతున్నాడు. ఏలియా వచ్చాడు, నన్ను వెంబడించాడు. ఆయన ఏం చేశాడు? ఎలీషా అరకుదిరి ఏలియా కూడా వెళ్ళిపోయాడు. అలాగే మనం రక్షింపబడిన మనం సంఘాన్ని వదలాలి. సంఘాన్ని మరి ముఖ్యంగా సంఘాన్ని విడిచిపెట్టమని కాదు, సంఘం అనుమతితో సువార్త ప్రకటించాలి. సంఘం అనుమతితో సువార్త ప్రకటించాలి. సంఘ కమిటీని, సంఘ సేవకులను అడిగి సువార్త ప్రకటించడానికి కొంతమంది సంఘంలో నుండి యవనస్తులను తీసుకుని వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇది జరగాలి. నేను కూడా సువార్త ప్రకటించాను. చాలా ఊరు తిరిగాను, వైజాగ్ వెళ్ళాను, చాలా ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళి సువార్త ప్రకటించి నా వ్యక్తిగత సంఘానికి సంబంధం లేదు. అంటే నేను వార్త నేర్చుకోవాలని, నేను అనుభవం నేర్చుకోవాలని నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ప్రకటించి సువార్త ప్రకటించి ఏమన్నా సేవకులు కూడా మాతో ఉన్నాడు. 50 మంది ఎక్కడికి రణస్థలము 5 రోజులు 50 సేవకులు వెళ్ళాం. అది నేను వాక్యం నేర్చుకుంటున్న సందర్భంలో, ఆ థియోలాజీ చేస్తున్న సందర్భం సేవకులు అందరూ కలిసి వెళ్ళలేదు. ఇది సంఘానికి సంబంధం లేదు. ఒక వ్యక్తి నేను వెళ్ళి ఇండివిజువల్గా అక్కడ నేర్చుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఆ యొక్క సువార్త ప్రకటించింది అది నాకు సంబంధం, సంఘానికి సంబంధం కాదు. దయచేసి గమనించండి, సంఘానికి సంబంధం కాదు. సంఘంలో నుండి వ్యక్తులను తీసుకుని వెళ్ళలేదు. వచ్చిన తర్వాత సంఘంలో వ్యక్తులను కూడా నేను పాడు చేయలేదు. వ్యక్తిగతమైన సువార్త నాకు నేను బలపడటానికి, నాకు నేను ప్రభు సేవ చేయడానికి వెళ్ళింది. ఒకవేళ మీరు వెళ్ళదలుచుకుంటే సంఘం అనుమతితో సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఆ సువార్త ద్వారా రక్షింపబడిన వారిని సంఘంలోనికి చేర్చాలి. ఇది జరగవలసిన ప్రక్రియ. నేను వ్యక్తిగతంగా కాదు, సంఘపరంగా వెళ్ళి సువార్త ప్రకటించి వస్తే నిన్న వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి సంఘంలోకి చేర్చాలి. ఆ సంఘంలో చేర్చాలి. కానీ ఆ సంఘంలో చేర్చిన తర్వాత అది నీ పని కాదు, అది సేవకుడు పని. ఆ సేవకుడు వాక్యంతో బలపరచాలి, ఆ సేవకుడు వాక్యంతో నడిపించాలి, స్థిరపరిచే విధంగా సేవకుడు బోధించాలి. సంఘంలో సువార్త ప్రకటించకూడదు. సువార్త ప్రకటించవలసింది బయట, సంఘంలో చేయవలసినటువంటిది ఆ వ్యక్తిని బలపరచాలి.
వాక్యంలో స్థిరపరచాలి. అది చేయాలి మనం. కనుక దేవుని విశ్వాసం ఈ ప్రక్రియ జరగట్లేదు కనుక అక్కడ ఏమైందంటే ఆదిమ సంఘంలో హింస వచ్చింది. హింస వచ్చినప్పుడు అందరూ చెదరైపోయారు. చెదరిపోయిన వారు ఏం చేస్తున్నారు? వాక్యం ప్రకటిస్తున్నారు. వాక్యం ప్రకటిస్తూ దేవుని విశ్వాసం చూడండి. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఫిలిప్పు వాక్యాన్ని ప్రకటిస్తుంటే జరిగినటువంటి విషయాలు చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించి చూడేను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలందు అతను చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో రక్షించగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాను. ఇలా దేవుని విశ్వాసన్నారు. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నారు. యెరూషలేమును విడిచి సమరయకు వెళ్ళాడు. సమరయకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా అక్కడ ప్రియ దేవుని గొప్ప అద్భుతాలు జరిగింది. అంత మాత్రమే కాదు, పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. సువార్త ప్రకటించడం ద్వారా, ఫిలిప్పు సువార్త ప్రకటించడం ద్వారా అనేకులు స్వస్థత పొందారు. స్వస్థత పొంది ప్రియ దేవుని విశ్వాసాలు సువార్త ద్వారా స్వస్థత పరచబడతారు. కనుక ప్రియ దేవుని విశ్వాసాలు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఎవరైనా స్త్రీలు కానీ ఎవరైనా పురుషులు కానీ చేయవలసింది ఏంటంటే రక్షింపబడి సంఘంలో చేర్చబడిన వారు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే సంఘము విస్తరిస్తుంది, సంఘము వ్యాపిస్తుంది, సంఘము బలపడుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది. కనుక సువార్తకు వెళ్లకుండా మనం ఇట్లాగే ఉండిపోతే ఇది వరకు 170 కుటుంబాలు అని ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు అది కూడా మానేసాం అనుకోండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? ఎంతమంది చదివిపోయారు? అది మనం గమనించాలి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిగా, దేవుని విశ్వాసిగా, దేవుని ప్రతినిధిగా ఉన్న నీవు నేను ఏం చేస్తున్నాం? కొడుకు వేలు బైబిల్ పట్టిన వేలు ఆదివారం బైబిల్ పట్టిన వేలు అది ఎలాగా దులుపుకెళ్ళి బైబిల్ ఏం చేస్తాం? దులుపుకెళ్ళి. కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం పట్టుకొస్తారు, ఆదివారం అక్కడ వెళ్ళి పెట్టేస్తారు, మళ్ళీ ఆదివారం ఏం చేస్తారు? బైబిల్ దులుపుకుని వస్తారు. వచ్చి పొరపాట్లు పడతారు. పొరపాట్లు కట్టి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు మళ్ళా వెళ్ళిపోతారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం? ఎందుకు వచ్చాం? ఏదో శ్రామ చెప్తున్నారు. పొలం ఎవరు వెళ్ళమంటేనంట అది వెళ్ళిపోవడానికి అలా తెలిసి ఎందుకో ఏదో ఆడుకున్నాం, వెళ్ళి తిరిగి వచ్చాడంట. మరి పొలగా నేను ఎవరు పంపుతామనుకున్నాను, అయ్యా వెళ్ళి వచ్చేసాను అన్నాడు. అలా ఉంది మన క్రైస్తవులు ఎంత పని ఎలా ఉందంటే అలా ఉంది. ఈరోజు మనం గమనించాలి. ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏమి విన్నాం, ఏమి చూసాం, ఇది మాత్రం మనం తప్పనిసరిగా గమనించాలి. సంఘాలు అందుకని పాడైపోతున్నాయి, సంఘాలు అందుకే విడిపోతున్నాయి, సంఘాలు గెలిపినందుకనే జరుగుతుంది. సాతాను సంఘాన్ని పట్టుకొని గెలిపిలు చేస్తుంది. అంత మాత్రమే కాదు, విజయ్ గారి సంఘంలో విజయ్ గారి మీదంట పెద్దలందరూ ఏకమయ్యి విజయ్ గారి కంప్లైంట్ ఇచ్చారు. నేను చెప్పేస్తాను, మీరు ఏం చెప్పినా పర్లేదు, నాకు తెలిసిన విషయం చెప్తాను. విజయ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏమైనా కంప్లైంట్? విజయ్ గారి వాక్యం చెప్తుంటే మమ్మల్ని దూషించేస్తున్నాడు, నిందించేస్తున్నాడు అంటే వాక్యం చెప్తే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్తుంటే వాళ్ళకి బాధ కలిగి చేస్తారంటే వాళ్ళు పెద్ద కంప్లైంట్ వేస్తారు. ఎందుకంటే అనుభవం లేని వారు, సంఘ పెద్దలు, అనుభవం లేని సంఘ పెద్దలు సంఘంలో ఉంటే ఆయన ఎంత బాధ ఉందో, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆయన ఆస్తి ఎంతో మీకు తెలుసా? నెలకి విజయ్ గారి ఆస్తి ఎంతో తెలుసా? 3 లక్షలు. కొబ్బరికాయలు దింపు ఆయనది 3 లక్షలు అవుతుంది నెలకి. ఆయన జీతము 25,000. అంతే కదండి సమయం 25,000. ఆయన ఉన్నదాన్ని బట్టి నాకు 25,000 కూడా వద్దు. ఎవరు విడుచుకుంటారండి? ఎవరు ప్రసంగాలు ఏం చేస్తున్నారు?
డబ్బుల కొరకే ప్రసంగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారి 25,000 నాకు వద్దు, నేను ప్రసంగం చేస్తానంట. పెద్దలంతా ఏమైంది మనకనే వారానికి ఒకరు అక్కడ 8-7 మంది ఉన్నారు. వారానికి ఒకరు అని పెట్టారు. తీరా పోగేసి ఆ వేరే వాళ్ళ ప్రసంగాలు వచ్చింది, చర్చలు కుర్చీలు ఖాళీ ఉంటున్నాయంట. నిజంగా ప్రసంగం అంటే నిండిపోతున్నాయంట. సంఘం విశ్వాసం చెప్తున్నటువంటి మాటలు ఇవి. కనుక ప్రియ దేవుని విశ్వాసాల సంఘంలో సాధారణ ప్రబలాలు అంటే సువార్త ప్రక్రియ జరగట్లేదు. సువార్త ప్రక్రియ జరిగిన నాటి సంఘాల్లో సాతానికి చోటు ఉండదు. కనుక ప్రియ దేవుని విశ్వాసాల ఫిలిప్పు అక్కడ వాక్యం చెప్తుండగా ప్రియ దేవుని విశ్వాసాల అనేక మంది రక్షింపబడ్డారు. అంత మాత్రమే అదే సమరయలో ఒక వ్యక్తి చూడండి, 9వ వచనం నుండి 13వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆ వ్యక్తి పేరు సీమోను. సీమోను అనే ఒక మనుషుడు లోకడ ఆ పట్టణంలో గారడి చేయించు తానెవడో ఆ యొక్క గొప్పవాడని చెప్పుకొస్తూ సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్యం ఉంచింది. ఇక్కడ సీమోన్, ఆ సీమోన్ ఎటువంటి వాడంటే గారడీ చేస్తున్నవాడు. గారడీ సీమోన్. కానీ గారడీ చేస్తున్న వారిని బట్టి సువార్త ప్రకటింపకపోవడం వలన, దేవుని మాట వినకపోవడం వలన వారు ఏం చేశారంటే ఈ గారడీ వారిని లక్ష్యం చేశారు. వారి మాటలు విన్నాడు, వారితో వాడు చెప్పింది చేస్తాడు. గారడీ వాడు చేసేది పని ఏంటో మీకు తెలుసా? గారడీ వాడు ఏం చేస్తాడు? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తాడు గారడీ వాడు. తీరా చూసేటప్పటికి అక్కడ ఏమీ ఉండదు. మనం దేశంలో చూస్తాం, ఒక సంచల సెంబు పట్టుకుంటాడు. సంచల సెంబు పట్టుకుని మనకి లేదని చూపిస్తాడు, ఖాళీ ఎంటీ అని చూపిస్తుంటాడు. అందరము చూసేవాళ్ళే రౌండ్గా వేస్తాడు బద్ది. ఆ బద్దిలో మధ్యన వాడు ఉంటాడు, సుడిదిగా ప్రజలు ఉంటారు. ఆ చెంబులు చూపిస్తాడు, ఆ చెంబు లేకపోతే రోడ్ అయ్యేది సంథింగ్. అది చూపించిన తర్వాత ఏమీ ఉండదు, ఇలాగే తిప్పుతాడు, చెయ్యి పెట్టి తీస్తాడు. 100 రూపాయల నోటు వస్తుంది దాంట్లో. ఒకడు ఏమనుకున్నాడు, అబ్బా బలేసేసాడే, 100 రూపాయలు బలేసేసాడే అనుకుంటాడు. మళ్ళా ఇలా తిప్పుతాడు, 500 నోటు తీస్తాడు. మన మనసులో ఏమవుతుందో తెలుసా? అది కూడా నేను చేస్తే బాగుండు, ఆ డబ్బా నాకు ఇస్తే బాగుండు, నేను కూడా అలా గారడీ చేసి డబ్బులు సంపాదించేసి ఉన్నవాడైపోవాలని మనలో ఆశ ఉంటుంది. కనుక దేవుని విశ్వాసం ఆ గారడీ కొంత చేయడం మట్టుకే అని మనం తెలుసుకోలేకపోతున్నాం, విభ్రాంతి పొందుతున్నాం. మనం నిజంగా నేను లక్ష్యం ఉంచుతాం, నిజం భలే చేశాడు. అయితే ఆ షో అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తారని తెలుసా? ఆ డబ్బు ఆ సంచి పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం అడుగుకుంటాడు. నేను ఎలా చేశాను కదా గారడీ, మీరు మెచ్చుకున్నారు కదా, డబ్బులేంటి? ఇది గారడీ వాడు చేసే పని. కనుక ప్రియ దేవుని విశ్వాసాల ఇక్కడ సీమోను కూడా సమరయలో అదే పని చేస్తున్నాడు, గారడీ చేస్తున్నాడు. గారడీ చేస్తుండగా అక్కడ ప్రజలు ఏమన్నా చూడండి, 10వ వచనం, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యం ఉంచింది. మరేమన్నారు? గారడీ చేస్తుంటే ప్రజలు ఏమంటున్నారు? ఎవరికి అంటగాడుతున్నారు? దేవునికి అంటగాడుతున్నారు. దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అంటే దేవుడే. ఈ గారడీ చేసేవాడు దేవుడు గారడీ చేస్తాడా? దేవుడు చేశాడంటే అది స్థిరంగా ఉంటుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే గొప్ప మాట, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. మనుషులు ఎటువంటి వారంటే చాలా అల్పమైన బుద్ధి గలవారు. కన్నులకి ఏది ఇంపుగా కనపడితే, కన్నులకి ఏది ఆశ్చర్యకరంగా కనపడితే వాడికి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ నిలబడి మాట్లాడి ఎవరైనా సరే, నేను ఎవరు విమర్శించలేదు, నిలబడి మాట్లాడిన తర్వాత అతను ఏం చేస్తాడంటే అది మాటలు వచ్చినా రాకపోయినా దైవజనుడు అంటారు. ప్రజలకు ఉన్నటువంటి ఉద్దేశం ఇక్కడ కూడా గారడీ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు అంటున్న మాట కూడా అదే అపొస్తలుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఒక మాట చూడండి. మనం 12వ అధ్యాయం
అధ్యాయము 21వ వచనంలో కూడా హేరోదు రాజు గురించి ప్రజలంటున్న మాట ఒక మాట అంటున్నాడు చూడండి. 21వ వచనం, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరుస్తున్నందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తలు కనుక పురుగులు పడి ప్రాణం ఇచ్చాడు. ప్రజలు ఏమన్నారు? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. ఇక్కడ నిలబడి ఎవరు మాట్లాడినా అయ్యి బాబోయ్ ఎంత ప్రసంగికుడు, బైబిల్ చూడకుండా చెప్పేశాడు. ఇంకో విషయం చెప్పరా, ఈ బైబిల్ చూడకుండా చెప్పేవాడు ప్రియ దేవుని విశ్వాసం ఒకే వాక్యాన్ని 90 చోట్ల ప్రచురిస్తే బైబిల్ చూడవలసిన అవసరం లేదు. నేను చాలా సేవకుల్ని సభలకు తీసుకొచ్చేవాడు. వారు వచ్చే ముందు నన్ను అడిగేవారు, అయ్యా నేను ఏమి ప్రసంగాలు చేశానో నాకు కొటేషన్ ఇవ్వడానికి. నేను నాకు ముందులో మొదట్లో నేను గమనించలేదు. నేను ఆనందాలు గారిని అడిగే రోజుని పట్టుకెళ్ళినా కొటేషన్ పట్టుకెళ్ళి ఇచ్చాను. కొటేషన్ పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత దేవుని విశ్వాసారా ఆయన వాక్యం చెప్పేశాడు. ఒక వ్యక్తి నిలబడి ఇట్లా వాక్యం చెప్తుంది, మన ఏంటంటే బైబిల్ చూచి చూడకుండా చెప్పేస్తున్నాడు. అది మన సర్టిఫికెట్ చేసి అబ్బా ఎంత గొప్ప దైవజనుడు అంటాడు. కానీ ఆ చెప్పిందే 10 చోట్ల చెప్పాడు అంటే అది ఎవరికి తెలుస్తుంది? మనకి ఇక్కడికి వచ్చాడు అంతర్వేది వచ్చిన వ్యక్తులు అదే సర్టిఫికేట్ కూడా పొందారు. లాస్ట్ ని వచ్చినటువంటి దైవజనుల పట్ల ఒక విశ్వాసాన్ని ఇదే ప్రసంగం ఇదే దైవజనుడు మెసేజ్ పెట్టాక నేను వెళ్ళాను. 5 చోట్లకి వెళ్ళాను. 5 చోట్ల ఇదే ప్రసంగము. ఊరు మారింది, సంఘం మారింది. 5 చోట్ల కూడా ఇదే ప్రసంగం. మనం ఏమంటున్నాం? బైబిల్ చూడకుండా వాక్యం చెప్పాను సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. దేవుని మాటలు అంటే దేవుని ఎలవలం కాదు, ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి, భారం కలగాలి. సంఘానికి నేను ఏమి చెప్పాలి? ఈ రోజు నేను నిలబడుతున్నాను సంఘ విశ్వాసం ఎదురా వారి బలపరచడానికి, వారి అభివృద్ధి పరచడానికి, వారి బాగుపడటానికి, రక్షింపబడటానికి ఏ మాటలు అవసరం అవ్వాలి? ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం కనిపెట్టాలి. ఇది లేదు ఎక్కడో 4 కొటేషన్లు పట్టుకొచ్చి చెప్పేసి అయిపోయింది ప్రసంగం. నేను చాలా బాధపడతాను. నేను ప్రసంగాన్ని అబ్జర్వ్ చేయడంలో నెంబర్ ఈ ప్రసంగం ఆత్మీయ సంబంధమైనదా లేకపోతే ఏదో చెప్పాలని చెప్పేసాను ప్రసంగాన్ని గమనిస్తాను. కనుక దేవుని విశ్వాసాల మనం ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ సత్యాన్ని మనం గమనిస్తే ఇది ఎంతైనా మేలు అనేటువంటి సత్యాన్ని తెలియపరుస్తాను. అలాగే 7వ అధ్యాయం అపొస్తలుల కార్యక్రమము 9వ వచనం చూడండి. 9, 13 వరకు చూస్తే అక్కడ మరో వ్యక్తి కనపడుతున్నాడు, సీమోను గారడీ చేస్తున్నాడు. ఆ గారడీ చేస్తున్నటువంటి మనుషులు ఏమంటున్నారంటే ఇది దేవుని మహాశక్తి అంటున్నాడు. కనుక ప్రియ దేవుని విశ్వాసారా ఇక్కడ 12వ వచనం చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొందెను. ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరగడం చూసి విభ్రాంతి ఉన్నాడు. సీమోను అంతకుముందు ఏం చేశాడు? గారడీ చేశాడు. గారడీ చేసిన తర్వాత ఆ గారడీ వాడికి కూడా తెలుసు. ఐగుప్తు దేశంలో మోషే చేశాడు. మోషే గారడీ చేయలేదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చేశారు. మోషే కర్రను పట్టుకొని పడైగా అక్కడ కర్ర ఏమైంది? పామైంది. అదే ప్రకారంగా అక్కడ ఉన్న మంత్రగాళ్ళు ఏం చేశారు? తమ కర్రలను విడిచారు. కర్రలు విడిచిన తర్వాత వారు కూడా పాము చేశారు. అయితే మోషే కర్ర వారి కర్రల్లో నిలవలేదు. దేవుని శక్తి ఎదురా, దేవుని శక్తి ఎదురా గారడీ పనిచేయదు. దేవుని శక్తి ఎదురా మన ఉట్టుటి కబుర్లు పనికిరావు. దేవుని శక్తి ఎదురా ఏమీ పనికిరావు.
కనుక ప్రియ దేవుని విశ్వాసారా, ఇక్కడ సీమోను చేస్తున్నటువంటిది గారడి, అంతా గారడి చేస్తున్నారు. కనుక ఎప్పుడైతే ఫిలిప్పు అక్కడ నిలబడి మాట్లాడాడు, ప్రియ దేవుని విశ్వాసం 8వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఎప్పుడైతే ఫిలిప్పు మాట్లాడాడో అక్కడ అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందను. ఫిలిప్పును 40 సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుతూ చూసి ఆ సీమోను కూడా విభ్రాంతి ఉందాడు. కనుక దేవుని విశ్వాసాలను సువార్త ప్రకటిస్తుంటే అద్భుతములు సూచక్రియలు జరుగుతుంది. సమరయలో సువార్త ప్రకటింపబడుతుండగా అనేకులు నమ్మారని అపోస్తలులు విని పేతురు, యోహాను కూడా ఆ సమరయ ప్రాంతం వెళ్ళారు. ఆ సమరయ ప్రాంతం వెళ్ళి ప్రియ దేవుని విశ్వాసాలుగా అక్కడ వారు కూడా చూడండి 17వ వచనం చూడండి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొంది అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇవ్వడని అడిగాను. ఇక దేవుని విశ్వాస అపోస్తలులు అక్కడ సువార్త ప్రకటిస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి. ఈ యొక్క సీమోను పేతురు హృదయంలో నా గారి ముందు వారు చేస్తున్నటువంటి అవి అమోఘములు, చాలా మంచివని దేవుని విశ్వాసాలు ద్రవ్యము పెట్టి డబ్బు పెట్టి వారు సీమోను పేతురు అధికారం నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ప్రియ దేవుని విశ్వాసం. అందుకని ప్రియ దేవుని విశ్వాసం 20వ వచనం, అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొనుదని తలచుకొనవద్దు, నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుని విశ్వాసం. ఈ సత్యాన్ని మనం గమనించాం. సంఘంలో నేను పెద్ద కదా, సంఘంలో నేను అది కదా, సంఘంలో నేను అధికారిని కదా అని మనం అనుకుంటే అది ఆత్మపూర్ణంగా, అది మనఃపూర్వకంగా ఈ పనులు మనం చేయకపోతే ఎంత చేసినా వ్యర్థమే. కనుక దేవుని ఈ సత్యాన్ని మనం గమనించి ఆత్మతో సత్యంతో మనకి ఇచ్చినటువంటి బాధ్యత, సంఘ పెద్ద కానివ్వండి, సంఘ సేవకులు కానివ్వండి, సంఘ విశ్వాసం కానివ్వండి, మనకి ఇచ్చినటువంటి బాధ్యత చక్కగా నిర్వర్తించాలి, చక్కగా కొనసాగించాలి, దేవునికి మహిమకరంగా కొనసాగించాలి. అప్పుడే ప్రియ దేవుని విశ్వాసాల దానికి విలువ ఉంటుంది. కనుక ప్రియ దేవుని విశ్వాసాల ఆఖరికి చూస్తే 22వ వచనంలో కాబట్టి ఈ చెడుతనమును మారుకొని మారు మనసును ప్రభువును వేడుకో, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడదు. పేతురు అంటున్నాడు. చూసారు, గాలి సీమోనుతో పేతురు అంటున్నాడు, నీ హృదయంలో డబ్బించి పొందామని సువార్తను అనుకుంటున్నావు, అది జరిగే పని కాదు. కనుక ప్రియ దేవుని విశ్వాసం, నీ హృదయం చెడిపోయింది, కనుక చెడిపోయినటువంటి నీ హృదయాన్ని ప్రియ దేవుని ఎదుట ప్రార్థించు, దేవుని వేడుకో, ఒకవేళ నీ హృదయంలో వచ్చిన క్షమింపబడును. నీవు ఘోర దుర్నీతిలోను దుర్నీతి పథకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. దేవుని విషయం ఇది ఈ యొక్క వచనానికి ముందున్నటువంటి కథ ఎంత గొప్పది. కనుక ప్రియ దేవుని విశ్వాసం, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. యెరూషలేములో యేసుక్రీస్తు వెళ్తూ మీరు సువార్తను ప్రకటించండి, యూదయ సమరయ దేశంలో ఏమంతట సువార్తను ప్రకటించమంటే వీరు యెరూషలేములోనే ఉండిపోయారు, యెరూషలేములోనే టెస్ట్ వేసేసారు. ఆయన సంఘంలో హింస కలిగిస్తున్నారు. వాళ్ళు సమరయ వెళ్ళిపోయారు, కొంతమంది యూదయ వెళ్ళిపోయారు, కొందరు భూదిగంతముల వరకు వెళ్ళిపోయి యేసుక్రీస్తును కూర్చున్న సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తుంటే అద్భుతాలు సూచనలు జరుగుతున్నవి. ఆ జరుగుతున్న విధానాన్ని బట్టి సంఘము అభివృద్ధి పడుతుంది, సంఘం ఆశీర్వదింపబడుతుంది, సంఘము దీవింపబడుతుంది. కనుక దేవుని సువార్త ప్రకటించడం వలన
సంఘము విస్తరిస్తుంది. కనుక ప్రియ దేవుని విశ్వాసాల హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకోమని పేతురు సీమోనుతో అంటున్నాడు. ఆ సీమోను పేతురు హృదయము చెడుతో నిండి ఉన్నది. ఆ చెడుతో నిండి ఉన్నటువంటి హృదయాన్ని తీసివేసుకోమని పేతురు చెప్పడానికి గల కారణం. కనుక ప్రియ దేవుని విశ్వాసాల రెండవదిగా చూసినట్టు హృదయంలో చెడుతనం తీసివేసుకుంటే ఏం జరుగుతుందంటే తుటిగా నేను చెప్పేస్తాను. ప్రియ దేవుని విశ్వాసాల దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులైనడు అంటున్నాడు. అంటే హృదయంలో ఏ చెడు తలంపు, ఏ చెడు ఆలోచన లేకుండా మనిషి బ్రతకాలి. ఒకవేళ చెడుతనమే కనుక హృదయంలో ఉంటే ఏం జరుగుతుందనే దాని మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని విశ్వాసాలు గెహాజీని కూర్చు చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20 వచనం నుండి 27 వచనం వరకు మనకంతా తెలుసు. గెహాజీని గురించి మనం ఆలోచన చేస్తే ఈ గెహాజీ ఎలీషా యొక్క సేవకుడు. నేను టుకీగా చెప్పేస్తాను, అంతా తెలుస్తున్నాను. ఈ గెహాజీ ఎలీషా యొక్క సేవకుడు. ఎలీషా యొక్క సేవకుడు అయితే గెహాజీ ఎలా ఉండాలి? ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత ఆత్మీయ స్థితిలో ఉండాలి. గెహాజీ హృదయము చెడుతో నిండి ఉంది. ఎందుకంటే నయమాను ప్రియ దేవుని విశ్వాసారా, నయమాను కుష్టి రోగం బాగుపడిన తర్వాత ఎలీషాకు కొంత ద్రవ్యము అంటే కానుక ఇవ్వడానికి ప్రయత్నించాడు. నేను టుకీగా చెప్పేస్తాను, ఇంటికి చూస్తాను. ఆ కానుక ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఎలీషా అన్నాడు, ఇది నాకు అక్కర్లేదు. వద్దనప్పుడు అప్పుడు అనుకున్నాడు గెహాజీ అనుకున్నాడు, అయ్యో ఎంత ద్రవ్యం ఇస్తుంటే నా యొక్క యజమాని మనసు దాని మీద లక్ష్యం లేదు అని బాధపడి మనసులో అనుకున్నాడు. నేను వెళ్ళి కొంత అడిగి తెచ్చుకుందామని ఆ గెహాజీ ఏం చేశాడంటే ఎలీషాని విడిచి పరుగుని వెళ్ళి ఆ రథాన్ని వెంబడించిన తర్వాత ఆ నయమాను దిగి, అయ్యా క్షేమమేనా, నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే గెహాజీ అన్నాడు, అయ్యా దైవ సేవకులు అయ్యగారింటికి వచ్చారు, వారు కొంత ద్రవ్యం పట్టుకురమ్మన్నారు అనేటప్పటికి దేవుని విశ్వాసారా అప్పుడు ఆ యొక్క ద్రవ్యాన్ని గురించి చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు, నువ్వు నిన్నంతలో ఎక్కువగా తీసుకో, వస్త్రాలు వెళ్ళి తీసుకుని వెళ్ళని చెప్పేటప్పటికి తీసుకుని వెళ్ళాడు. ఆ నయమాను తన పరివారం మీద పెట్టి పంపించాడు. గెహాజీ ఇంట్లో పెట్టి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఆ మనిషి రథం దిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా అంటే దేవుని సేవకుని యొక్క దేవుని యొక్క దైవజనుని యొక్క మనసును ఎక్కినవాడు కాదు గెహాజీ. తన మనసును నమ్ముకున్నవాడు, తన మనసులో స్వార్థం ఉంది, ద్రవ్యం సంపాదించాలని. తన మనసులో అసూయ ఉంది, ద్రవ్యం సంపాదించాలని. అందుకని ఒక పాట ఉంది, ద్రవ్యపు వస్త్రములు ఒలీవా తోటలను ద్రాక్ష తీగలను ఎడ్లను గొర్రెలను, ద్రవ్యము వస్త్రములు ఒలీవా తోటలను ద్రాక్ష తీగలను ఎడ్లను గొర్రెలను దాసదాసీలను సంపాదించుకొనుటకును, దాసదాసీలను సంపాదించుకొనుటకును ఇది సమయమా ఆనాడు ఎలీషా గెహాజీని అడిగాడు.
కనుక నీవు ఆశించిన రీతిగా నయమానికి ఉన్నటువంటి పుష్టి నీకు మాత్రమే కాదు, నీ సంతానానికి అంతటికి వస్తుంది. దేవుని విశ్వాసం మనం గమనించవలసింది ఏంటంటే, మనస్సులో చెడుతనం ఉంది, మనస్సులో అసూయ ఉంది, మనస్సులో స్వార్థం ఉంది. దాని ఫలితం ఏంటంటే కుష్టి సంపాదించుకున్నాడు గెహాజీ. అసూయను తీసివేసుకోవాలి, చెడును ఆశించకూడదు, చెడును వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. కనుక దేవుని ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ సత్యాన్ని మనం గమనించి గెహాజీ పొందుకున్నటువంటి కుష్టి మనం సంపాదించుకుంటాం. మన హృదయంలో చెడులో తీసివేసుకోవాలి. చెడును తీసివేసుకుంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి వారిగా ఉంటాం. రెండవదిగా చూసినట్లయితే దేవుని విశ్వాసం ఆకాను కూడా దేవుని విశ్వాసాలలో యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 16 నుండి 26వ వచనంలో చూసినట్లయితే ఆకాను యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుండి వచ్చి యోర్దాను దాటి యెరికోను ముట్టడించడానికి 7 మార్లు ప్రదర్శన చేసిన తర్వాత యెరికో గోడలు పడిపోయిన తర్వాత యెహోషువ ఆ యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు ఇది ఏంటంటే దేవునికి ఇష్టము కానిది, దేవునికి ఇష్టం కానిది. కనుక అక్కడికి వెళ్ళిన మీరు మనుషులను, ఎద్దులను, జంతువులన్నింటినీ చంపేసి మీరు అంటించిన బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము దేవునికి ప్రతిష్ఠించాలని చెప్పి వారిని పంపినప్పుడు ఆకాను ఏం చేస్తారంటే వాటిని ఆశించాక ఎవరికి తెలియకుండా అక్కడ అన్నాడు, నేను ఆశించి తెలియన్నాడు. నేను ఆశించి అక్కడ కొంత ధనం, తన వస్త్రాలు, వెండి, బంగారం తీసుకుని వచ్చి తన డేరాలలో కప్పేసుకున్నాడు. డేరాలలో కప్పేసుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యెరికో మీద జయించిన తర్వాత హాయి మీదకు వెళ్ళారు. హాయి ప్రజలు తక్కువ మంది అంటే వేగిన వారిని పంపారు. వేగిన వారిని పంపితే వారు చెప్పారు ఏంటంటే 3000 మంది అయితే సరిపోతుంది, హాయిని జయించవచ్చు అన్నారు. అయితే దేవుని విశ్వాసాల హాయి మీదకి వెళ్ళినప్పుడు 300 మంది అయినప్పుడు ఆ యుద్ధంలో 36 మంది చనిపోయారు. చిన్నదే హాయి. ఎందుకు అంటే దేవుని విశ్వాసాల వీరు చేసినటువంటి పాపాలను బట్టి, ఆకారం చేసినటువంటి కీడును బట్టి ఆకారం నిలబెట్టారు. ఆకారం నిలబెట్టి అయ్యా నువ్వు ఎందుకు చేసావు, ఈ పని ఎందుకు చేసావు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను ఆశించి వాటిని తీసుకున్నాను అని చెప్పినప్పుడు దేవుని వారిని ఆ కోరులో తీసుకుని వెళ్ళి ఆకాను కుటుంబాన్ని, ఇళ్లను, ఆకానుకు సంబంధించిన వాటన్నిటినీ ఎరుకో మైదానంలో తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారు. మనిషి హృదయంలో చెడుతనం ఉండటం వలన ఆ కార్యం జరిగిస్తుంది. ఆ కార్యం జరగడం వలన దేవుని మనమే కనుక మానవుని హృదయంలో చెడుతనం తీసివేసుకోవాలి. పేతురు అంటున్నాడు, నీలో హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకో అని పేతురు దేవుని చెప్తున్నాడు. పేతురు సీమోనుతో చెప్తున్నాడు. కనుక దేవుని విశ్వాసం ఈనాడు నీవు నేను కూడా అటువంటి దేవునికి అయిష్టమైనది, దేవునికి ఇష్టం కానీ చేయకూడని మనలో ఏమైనా ఉన్నట్లయితే మనం తీసుకుని వేసుకోవాలి. అలాగే ఆఖరిగా చూస్తే అననీయ సత్యాలు చూద్దాం. అననీయ సత్యాలు కూడా వారు ఏం చేశారు, భూమి అమ్మారు. భూమి అమ్మిన తర్వాత వారు ఇద్దరు సంపాదించుకొని కొంత దాచుకొని పేదల దగ్గరికి వెళ్ళారు. పేదలు అడిగారు, అనయ్య ఎందుకే ఉన్నారా? అయ్యా అవునండి ఎందుకే అన్నారు. ఎందుకే అమ్మిన తర్వాత ఆయన అనుకునేటప్పటికి పేదలు అన్నాడు, నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావు అనేటప్పటికి ఆయన చనిపోయాడు. సత్యం వచ్చింది. ఎందుకే ఉన్నారా? ఎందుకే అమ్మా? ఆమె కూడా చనిపోయింది. అంటే హృదయంలో మోసం ఉంటే మనమే కనుక దేవుని విశ్వాసం మనలో నుండి హృదయాన్ని మోసాన్ని తీసుకుని వేసుకోవాలి. మోసం తీసుకువేసుకుంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు ఉంటాం. కనుక దేవుని ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి.
తెలుసుకున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక దేవుని విశ్వాసం చెడు ఉంటే మరణము, చెడు ఉంటే దేవుని దుర్నీతి సంబంధమైన వారు దేవుని బిడ్డలు కాదు. కనుక మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకోవాలి. అది ఏదైనా సరే, చెడు అంటే దేవుని చాలా ఉన్నాయి. వ్యభిచారం చెడు, దొంగతనం చెడు, ఇవన్నీ మనలో తీసివేసుకొని పవిత్రులమై పరిశుద్ధులమై మనం జీవించాలి. యోగు గురించి దేవుడు అంటాడు, యోగు 1:1 అంటాడు, యోగు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఒక్కడునూ లేడు. చెడుతనమును విసర్జించిన వాడు యోగు. కనుక యోగుకు 2 ఆశీర్వాదం వచ్చింది. యేసోపును చూద్దాం. యేసోపు బోధకుడి భార్య నన్ను మోహించు అంటే ఆ చెడు నుండి పారిపోయాడు యోసేపు. ఆ చెడును విడిచిపెట్టి పారిపోయినప్పుడు యోసేపు ఐగుప్తులో రాజు తర్వాత రాజు అయ్యాడు. చెడు మనలో మనం తీసివేసుకుంటే పొందే ఆ యొక్క పవిత్రమైనటువంటి విలువ, ఆ స్థానం దేవుడు మనకి ఇస్తాడు. చెడు ఉంటే ప్రియ దేవుని విశ్వాసాల దేవుని సన్నిధిలో విలువ లేవు. కనుక ప్రియ సంగమ, మనం పరిశుద్ధులు, దేవుని పిల్లలు. కనుక మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకుంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం. కనుక ప్రియ దేవుని విశ్వాసాల ఎవరైనా సరే మనసులో చెడు ఉంది, చెడు ఆలోచనలు ఉంది, చెడు బుద్ధి ఉంది, చెడు తలంపులు ఉంది, మనం జీవిస్తుంటే అది దేవునికి ఇష్టమైన వారము కాము. కనుక దేవుని విశ్వాసాలు మన దేవుని పిల్లలైన మనం సువార్త ప్రకటిస్తూ దేవునికి ఇష్టంగా ఉంటూ మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకోవాలని ఈ మధ్యాహ్న సమయంలో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మాట ప్రభు మీకు దీవించి చదవాలని తీసుకున్నాం. ప్రేమనామంగా మా పితరుల తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రజల ముందు నిలబడి కొద్ది మాటలు మాట్లాడారు. ఆయన మాటలను విన్న ప్రజలు వారి హృదయంలో నుండి చెడుతనాన్ని తీసుకొస్తున్నాను. ఆయన ప్రార్థిస్తున్నాను. తన పేతురు సీమోనుతో అన్నాడు, నీ హృదయం చెడుతో నిండి ఉన్నది కనుక అది తీసివేసుకో అని చెప్పిన ప్రకారంగా ఈ ప్రజల సంఘంలో ప్రజలు ఎవరైనటువంటి వారిగా ఉంటే వారి హృదయం నుండి ఆ చెడును తీసివేసుకొని పరిశుద్ధ